హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లు ఏవైతే ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆసరా పింఛన్లను తెలంగాణ ప్రభుత్వం అయితే నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి కూడా పాత ఆసరా పింఛన్లు గతంలో ఇచ్చినటువంటి 2016 రూపాయలు వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, హెచ్ఐవి బాధితులకు, గీత కార్మికులకు, నేతన్నలకు వీళ్ళందరికీ కూడా 2016 రూపాయల పింఛన్ అయితే విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించి. అలాగే నాలాంటి వికలాంగులందరికీ కూడా 4016 రూపాయల పింఛన్ అయితే విడుదల చేసింది. మరి ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్లు అయితే జమ అవుతూ ఉన్నాయి లబ్ధిదారుల ఖాతాల్లోకి. మరి నిన్నటి నుంచి మనకు వచ్చే నెల 4వ తారీఖు వరకు, అంటే ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్లను జమ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. మరి పింఛన్ల పంపిణీ కోసం చాలా మంది ఎదురు చూశారు. మరి ఎప్పుడు ఇస్తారు పైసలు, ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్ పైసలని ఎదురు చూశారు. మరి ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. మరి దాదాపు 10 రోజుల పాటు కూడా మనకు ఈ పింఛన్లు జమ అయ్యే అవకాశం అయితే ఉంది లబ్ధిదారుల ఖాతాల్లోకి. ఇక మీకు గతంలో లాగే పాత పింఛన్లను విడుదల చేశారు. మరి మీరు అడిగి మరి 16 రూపాయలను కూడా తీసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నోటీస్ అయితే విడుదల చేసిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇక కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ఇప్పటికే బడ్జెట్ లో డబ్బులు కేటాయించారు ఆసరా పింఛన్లకు సంబంధించి. మరి బడ్జెట్ లో కేటాయించినట్లుగా ఆసరా పింఛన్ల నిధులను విడుదల చేస్తారా లేదా, మరి ఆసరా పింఛన్ల పెంపు ఉంటుందా లేదా, ఇప్పుడు ఇస్తున్నటువంటి 2016 రూపాయల స్థానంలో 4000 రూపాయలు, మరి 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయలను ఇస్తారా ఇయ్యరా అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఈ వీడియో ద్వారా. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి. మీరు చాలా మంది ఏంటంటే సగం సగం చూస్తారు, 2 లేదా 3 నిమిషాలు చూసి మనకు విషయం ఏంటనేది ఆ 2-3 నిమిషాల్లో తెలుస్తుంది. తర్వాత ఈ యొక్క పెన్షన్లకు ఎలా అప్లై చేసుకోవాలి, పెన్షన్లు మనకు ఏ విధంగా ఇస్తుంది ప్రభుత్వం అనే విషయాలను అయితే తర్వాత ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఆపకుండా వీడియోను చివరి వరకు చూసేయండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అనమాట. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయాలి. మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీతో పాటు వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోలో మీకు ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా ఆసరా పింఛన్లను అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ప్రతి నెల కూడా ఆయన ఈ ఆసరా పింఛన్లను మనకు గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆసరా పింఛన్లనే ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నారు. అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, హెచ్ఐవి బాధితులు, గీత కార్మికులు వీళ్ళందరికీ కూడా మనకు 2016 రూపాయల పింఛన్ ఇస్తుంటే అలాంటి వికలాంగులందరికీ కూడా 4016 రూపాయల పింఛన్ను, పాత పింఛన్నే కొనసాగిస్తూ ఉంది. ఇక గత సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం డిసెంబర్లో మన ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటి నుంచి ప్రజాపాలన ప్రభుత్వం కొనసాగిస్తుంది. మరి ప్రజాపాలన ప్రభుత్వంలో భాగంగా మనకు పాత ఆసరా పింఛన్లే ఈ ఫిబ్రవరి నెల వరకు కూడా, ఇది మార్చి నెల. మరి పెన్షన్లు ఏ నెల పెన్షన్ ఆ నెల పెన్షన్లో కాకుండా మనకు ఈ నెల పెన్షన్ వచ్చే నెలలో, వచ్చే నెల పెన్షన్ మళ్ళీ వచ్చే నెలలో ఆ విధంగా ఇస్తారనమాట. మరి ఫిబ్రవరి నెల పెన్షన్ ఇప్పుడు మార్చిలో ఇస్తున్నారు, మార్చి నెల పెన్షన్ను ఏప్రిల్ చివరిలో ఇస్తారు. ఈ విధంగా పింఛన్ల పంపిణీ ఉంటుంది. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా మనకు జనవరి నెల పింఛన్లను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారో వారికి 2016 రూపాయల పింఛన్ను విడుదల చేస్తే నాలాంటి వికలాంగులందరికీ కూడా 4016 రూపాయల పింఛన్ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరి లబ్ధిదారులందరికీ కూడా ఈ పింఛన్లు అయితే ఈ ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి నిన్నటి రోజున పింఛన్లు విడుదలయ్యాయి. మరి వచ్చే నెల 4వ తారీఖు వరకు, ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా పింఛన్లను జమ చేస్తున్నట్లు అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం నోటీస్ అయితే విడుదల చేసింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నోటీస్ కూడా. కాబట్టి మనకు ఈ ఆసరా పింఛన్లు అనేది ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా లబ్ధిదారులకు అందజేస్తూ ఉంది. చాలా క్లారిటీగా మనకు లబ్ధిదారులకు ఈ ఆసరా పింఛన్లను అందజేస్తూ ఉందన్నమాట. ప్రతి నెల కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఆపకుండా ఏ నెలలో కూడా మనకు ఉన్నవారందరికీ కూడా, అంటే అర్హత ఉన్నవారందరికీ కూడా మనకి యొక్క ఆసరా పింఛన్లను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది.
మరి ఈ యొక్క 4వ తారీఖు వరకు కూడా 4/4/2025 వరకు అంటే వచ్చే నెల 4వ తారీఖు వరకు కూడా పింఛన్ పైసలు అయితే జమ అవుతూ ఉంటాయి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఒకసారి మీ యొక్క బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ మీకు ఉంటుంది కాబట్టి మీరు పోస్ట్ ఆఫీస్ అధికారులను అడిగి పైసలు ఎప్పుడు ఇస్తారో తెలుసుకుని ఆ రోజు వెళ్ళి పైసలు అయితే తెచ్చుకోండి. 16 రూపాయలు కూడా అడిగి మరీ తీసుకోండి అని చెప్పి నోటీసులో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. మరి ప్రతి నెల ఈ విధంగా మనకు పాత ఆసరా పింఛన్లను విడుదల చేస్తుంది. మరి ఇటీవల మనకు కొత్త పింఛన్లను విడుదల చేస్తున్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే వచ్చాయి. మరి కొత్త పింఛన్ల పెంపు చేస్తామని చెప్పారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మన కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం కనుక వస్తే తప్పకుండా మీకు అందరికీ కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి 2016 రూపాయల పింఛన్ను 4000 రూపాయలు చేస్తాను, మరి 4016 రూపాయల పింఛన్ను 6000 రూపాయలు చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు. మరి పింఛన్ల పెంపుకు సంబంధించి కూడా ఇటీవల అసెంబ్లీలో ప్రత్యేకంగా 2-3 సార్లు అయితే చర్చ జరిగింది. అలాగే అనేక మంది ప్రభుత్వం పైన ఒత్తిడి కూడా తెచ్చారు, ప్రెజర్ పెట్టారు ప్రభుత్వానికి. మరి పింఛన్లు ఖచ్చితంగా పెంచాలి, ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, వృద్ధులు, వితంతువులు, HIV బాధితులు, నాలాంటి వికలాంగులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి పింఛన్లు మనం ఖచ్చితంగా పెంచాలని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చారు. మరి ప్రభుత్వం కూడా దానికి తగినట్లుగానే మనకి ఇక్కడ బడ్జెట్ కేటాయించింది. 14,600 కోట్ల రూపాయలను ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి కేటాయించడం జరిగింది. మరి ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి అలాగే కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి బడ్జెట్ ఉపయోగపడుతుందని కూడా ఇక్కడ మనకు చెప్పారనమాట. కాబట్టి ఈ విధంగా మనకు ఈ ఆసరా పింఛన్ల పెంపు మరియు బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి దీని పరంగా చూసుకుంటే మనకు పింఛన్ల పెంపు అనేది చాలా ఇంపార్టెంట్ గా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి పింఛన్లు అయితే పెంచుతూ ఉందన్నమాట తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి మనకు బడ్జెట్ కూడా డబ్బులు కూడా కేటాయించారు. మరి ఆమోదం అయితే తెలపాలి. అసెంబ్లీ సమావేశాలు కూడా నిన్నటితో ముగిసిపోయాయి. మరి కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది మరొక 2-3 రోజుల్లో. ఈ కేబినెట్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో చర్చించినటువంటి పథకాలు, డబ్బులు కేటాయించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనకి ఇక్కడ మంత్రివర్గం ఆమోదం అయితే తెలపాలి. తర్వాత మనకు ఈ యొక్క పింఛన్ల అనేది నేరుగా మీకు పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి కొత్త పింఛన్ల పెంపు కోసం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తుంటే ఇక కొత్త పింఛన్ల మంజూరు కోసం కూడా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. మరి పింఛన్ల మంజూరు కూడా చాలా ఇంపార్టెంట్. మరి చాలా మంది అప్పట్లో కూడా మనకు వచ్చిన మాట ఏంటంటే మాకు పింఛన్ల పెంపు చేయకపోయినా పర్వాలేదు, పాత పింఛన్లనే మాకు కొత్త పింఛన్లుగా మంజూరు చేయండి అని చెప్పి చాలా మంది అప్పట్లో ప్రభుత్వాన్ని అడిగారు. మరి గతంలో కూడా గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారనమాట. ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు, గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని. మరి వారు కూడా ఎదురు చూస్తున్నారు ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి. అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు అనమాట. అంతా కూడా అప్రూవల్ అయిపోయింది వారికి. పింఛన్ పైసలు మంజూరు చేస్తే చాలన్నమాట. మరి ఇప్పటి వరకు కూడా పింఛన్ కొత్త పింఛన్లు ఇవ్వలేదు మన తెలంగాణ ప్రభుత్వం. మరి కొత్త పింఛన్లు వేయడానికి కూడా ఆ ప్రభుత్వం బడ్జెట్ లో డబ్బులు కేటాయించింది. దీనికి సంబంధించి మనకు అంతా కూడా రెడీ అయిపోయింది, అంతా కూడా సిద్ధమైపోయింది. తప్పకుండా ఈ ఏప్రిల్ నెలలోనే మనకు పింఛన్ల పెంపు ఉంటుందని చెప్తున్నారు. అంటే ఏప్రిల్ నెలలో మార్చి నెల పింఛన్లు ఇస్తారు. మరి మార్చి నెల పింఛన్లతోనే ఈ ఏప్రిల్లో మనకు పింఛన్లు పెంచి 2016 రూపాయల స్థానంలో 4000, 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయలు ఇచ్చి వారికి పింఛన్లు అనేటివి పెంచుతామని చెప్పి కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. పింఛన్ల పెంపుకు కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇంకా ఎవరైనా సరే ఇప్పటికే అప్లై చేసుకున్నారు చాలా మంది పింఛన్లకు. మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే ప్రభుత్వం మళ్ళీ కూడా అవకాశం కల్పిస్తుందండి ఈ పింఛన్ల పెంపు చేసేటప్పటికి. అంటే వచ్చే నెలలో మనకు ఏప్రిల్లో 20 తారీఖు పైన మనకు పెంపు ఉంటుంది కాబట్టి ఆలోపు మీకు కొత్త వారికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించేటట్టుంది తెలంగాణ ప్రభుత్వం. మరి అవకాశం కల్పిస్తే గనక ఎవరు గనక మిస్ అవ్వద్దు. కొత్త పింఛన్లు ఎవరెవరికి కావాలో వాళ్ళంతా కూడా అప్లై చేసుకోండి. మీ అర్హతను బట్టి మీకు ఏ పింఛన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు యొక్క పింఛన్లు అయితే పంపిణీ చేస్తుంది. మనకు త్వరలో మనకు పింఛన్ల వయసును కూడా తగ్గించబోతున్నారని అప్డేట్స్ వస్తున్నాయి. మరి ప్రభుత్వం దగ్గర నిధులు అయితే లేవు, పైసలు అయితే లేవు. మరి ప్రభుత్వం ఇప్పటికే తలపట్టుకుంటుంది. మరి యొక్క పథకాలన్నీ కూడా ఇచ్చాం, వాటిని అమలు చేయలేక ఇబ్బంది పడుతుంది. మరి పింఛన్లు అయితే చాలా ఇంపార్టెంట్, పింఛన్లు అయితే పెంచాలి. ఈ పథకాన్ని మటుకు కొనసాగించాలండి పింఛన్ల పెంపును. కాబట్టి పింఛన్ల పంపు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నేను కూడా ఇన్ని రోజులు వెయిట్ చేశాను, మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు జెన్యున్ గా ఇక్కడ తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి మీరు కనుక ఎదురు చూస్తుంటే తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీతో పాటు మరొక 10 మందికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. తప్పకుండా షేర్ చేసేయండి, వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పెంపు కొనసాగించబోతున్నారు. మరి రెడీగా ఉండండి పింఛన్లు తీసుకోవడానికి. ఏప్రిల్ నెల చివరి నుంచి కూడా ఈ మార్చి నెల పింఛన్ల నుంచి మొదలు పెట్టబోతున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఎవరైనా అప్లై చేసుకుని వారంటే రెడీగా ఉండండి అప్లై చేసుకోవడానికి. మరి పింఛన్ల పెంపు అయితే ఉంది. ఇక ప్రస్తుతానికి ఫిబ్రవరి నెల ఆసరా పింఛన్లు అయితే మనకు ఈ నెల వచ్చే నెల 4వ తారీఖు వరకు కూడా జమ అవుతాయి. తర్వాత మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి
ఈ పింఛన్ పైసలు అయితే తెచ్చుకోండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది మీకు పింఛన్లను విడుదల చేయడానికి, కాబట్టి రెడీగా ఉండండి. ఇది మనకు ఆసరా పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.